హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మనం వేడివేడిగా పుదీనా పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాం. మాకైతే క్లైమేట్ నెల్లూరులో చాలా చల్లగా ఉందండి, చాలా బాగుంది. దానికోసం ఈవినింగ్ నాకు అలా పుదీనా చట్నీ చేసుకోవాలనిపించింది. పుదీనా దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టిన తర్వాత మనం డ్రై చేసుకుని కడుపుని పెట్టుకున్న పుదీనా వేసాను. దాన్ని కొంచెం మనం డ్రై చేసుకోవడం కోసం అయితే అయిపోయి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకుంటున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో చూసుకుని దాన్ని బట్టి తీసుకోండి. తీసుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా అయిపోయి చూసారా, ఇలా లైట్గా వేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మిరపకాయలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాక పుదీనా ఉంటుందండి, ఆయిల్లో పుదీనా వేసేస్తున్నాము. ఫ్రెండ్స్, పుదీనా కూడా వేగిపోయింది. ఇప్పుడు నేను కొంచెం చింతపండు తీసుకున్నానండి. అంటే మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి చింతపండు తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. చింతపండు కూడా దీనిలో వేసి వేయించేస్తున్నాను. చింతపండు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని దీంట్లో వేసేసాను. మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసి మనం ఇంతకుముందు తీసుకున్న మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, శనగలు అన్నీ దీనిలో ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుంటాను. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటాను. దీనిలో కొంచెం గల్లుప్పు వేసాను. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకునేటప్పుడు ఇప్పుడు ఆరిపోయింది. మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా 4 వేసాను. ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాము. ఇట్లా వచ్చింది. కొంచెం తొక్కలుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, కొంచెం పోపు పెట్టుకుందాము. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పోపు రెడీ అయింది. 2 ఎండుమిర్చి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసాం. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాం. మిక్సీ పట్టిన చట్నీ దీంట్లో వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇంకొంచెం దీనిలో నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి రబ్బలు తొక్క తీసేసి కూడా దీంట్లో వేసుకోవచ్చు అండి. కొంచెం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ పచ్చడి ఒక 3-4 డేస్ 1 వీక్ అయినా ఉంటుంది పాడవకుండా. ఫ్రెండ్స్, చూశారు కదా ఎంత ఈజీయో. ఇది పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది. ఎంత ఈజీయో చూడండి. వేడిగా అలా వేడి అన్నంలో వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్, నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. Thank you for watching. Bye friends.